హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 87. అక్షర ధీరజ్ ఇద్దరు కలిసి అశ్వత్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చారు. వాళ్ళు గేట్ బయట ఉండగానే అశ్వత్కి విషయం తెలియడంతో వాళ్ళని లోపలికి ఎలో చేయమని సెక్యూరిటీకి చెప్పి శివాని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే శివాని రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంది. తనని చూస్తూనే, ఏయ్ మెంటలా, ఏంటా నడవడం, కాస్త స్లోగా నడవలేవా అని అడిగాడు అశ్వత్. దాంతో ఒక క్షణం అలాగే నుంచొని గట్టిగా కళ్ళు మూసుకొని ఊపిరి తీసుకున్న శివాని ఆ తర్వాత కళ్ళు తెరిచి, అక్షర్ ఇంకెప్పుడు వస్తుంది అని అడిగింది. జస్ట్ 2 minutesలో నీ ముందుంటుంది, ఓకేనా అన్నాడు అశ్వత్. సరిగ్గా అప్పుడే ధీరజ్, అక్షర, నందిని ముగ్గురికి లోపలికి వచ్చారు. వాళ్ళని చూస్తూనే, మీ ఇద్దరిని మాత్రమే రమ్మన్నాను కదా, తననెందుకు తీసుకొచ్చారు అని నందిని వైపు చూస్తూ సీరియస్గా అడిగాడు అశ్వత్. ఆ మాటతో అక్షర, నందిని ఇద్దరూ భయంగా అతని వైపు చూశారు. ధీరజ్ మాత్రం, తను నా ఫియాన్సీ, నా గురించి చాలా టెన్షన్ పడుతుంది, సో ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి అని అడిగాడు. దాంతో శివాని వైపు చూశాడు అశ్వత్. శివాని ఏం మాట్లాడకుండా అక్షర వైపే చూస్తూ ఉంది. ఇదేంటి ఇలా స్టాచ్యూలో నుంచి చూస్తుండిపోయింది అని మనసులోనే అనుకున్న అశ్వత్ తన అసిస్టెంట్ని పిలిచాడు. అతను రావడంతోనే, ఇతన్ని ల్యాబ్కి తీసుకెళ్ళు అని ధీరజ్ని చూపించి చెప్పాడు. దాంతో అసిస్టెంట్ ధీరజ్ వైపు చూసి రండి అని పిలిచాడు. అప్పుడు ధీరజ్ తల తిప్పి నందిని, అక్షర వైపు ఒకసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శివాని, నువ్వు వీళ్లతో మాట్లాడుతూ ఉండు, నాకు ఒక 2 hours టైం పడుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అశ్వత్. అతను అలా వెళ్ళగానే శివాని అక్షర వైపు చూస్తూ, హాయ్, ఐమ్ శివాని అని తనను తాను పరిచయం చేసుకుంది. ఆ మాటతో అక్షర చిన్న స్మైల్ ఇచ్చి, నా పేరు అక్షర, తను నందిని, నా బెస్ట్ ఫ్రెండ్ అని నందినిని చూపిస్తూ చెప్పింది అక్షర. ఓ హాయ్ అంటూ పలకరింపుగా చూసింది శివాని. ఇంతలో అక్షర సడన్గా, నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది, బాగా దగ్గర వాళ్ళ అనిపిస్తున్నారు అని చిన్న స్మైల్తో చెప్పింది. ఆ మాటకు ఏం సమాధానం చెప్పలేదు శివాని. కానీ ఒక క్షణం ఆలోచిస్తూ, ఇక నేను లేట్ చేయకూడదు, సాధ్యమైనంత త్వరగా మ్యాటర్ క్లియర్ చేసుకోవాలి అనుకొని అక్కడ ఎదురుగా ఉన్న టీపాయ్పై ఉన్న అశ్వత్ మొబైల్ తీసుకొని అందులో తన మెయిల్ ఐడి ఓపెన్ చేసింది శివాని. వాటిలో కొన్ని ఫొటోస్ స్క్రోల్ చేసి ఆదికేశవ్ ఫోటో దగ్గర క్లిక్ చేసి ఆ ఫోటోను అక్షర ముందు పెడుతూ, ఈయన మీకు తెలుసా, ఒకసారి చూడండి అని అడిగింది. ఆ మాటతో ఆ ఫోన్ని చేతిలోకి తీసుకున్న అక్షర అందులో ఉన్న ఆదికేశవ్ ఫోటోను చూసి నెమ్మదిగా తడుముతూ, ఈయన ఈయన ఈయన్ని ఎక్కడ చూశాను కానీ గుర్తు రావడం లేదు అని అంది. దాంతో వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న కాన్వర్సేషన్ను అయోమయంగా చూస్తూ ఉంది నందిని. ఆయన మా నాన్నగారు అని చెప్పింది శివాని. ఓ అవునా అని అంది అక్షర. అని మరో ఫోటో ఓపెన్ చేసి, ఈమెవరో తెలుసా అంటూ అక్షర ముందు మరో పిక్ పెట్టింది శివాని. ఆ ఫోటో చూసి కళ్ళు చిట్లిస్తూ, తను తను అని గట్టిగా కళ్ళు మూసుకున్న అక్షర ఎంత ఆలోచించినా ఏం గుర్తు రాకపోవడంతో తల గట్టిగా విదిలించి, తనను కూడా ఎక్కడో చూశాను కానీ ఎవరో తెలియడం లేదు, మీ అమ్మగారా అని అడిగింది అక్షర. దాంతో, మీకు చిన్నప్పుడు తలకేమైనా దెబ్బ తగిలిందా అని కొంచెం అసహనంగా అడిగింది శివాని. ఆ మాటతో అక్షర అర్థం కానట్లు చూస్తుంటే నందిని ఉలిక్కిపడి శివాని వైపు చూసి కళ్ళు పెద్దవి చేసింది. అక్షర పక్కనే ఉన్న నందిని రియాక్షన్ను వెంటనే పసిగట్టిన శివాని నుదురు చెట్లించగా, తనకు దెబ్బ తగిలిన విషయం మీకెలా తెలుసు అని అడిగింది నందిని. ఆ మాటతో అక్షర కూడా నందిని వైపు చూసింది. వెంటనే శివాని రియాక్ట్ అవుతూ, అంటే తనకు నిజంగానే తలకు దెబ్బ తగిలిందా అని అడిగింది. అవును, తను మా ఆశ్రమానికి వచ్చినప్పుడు తన తలకు బాగా పెద్ద దెబ్బ తగిలింది అని చెప్పింది నందిని. ఓ ఐఎమ్ సారీ అని చెప్పిన శివాని ఒక పాత ఫోటోని ఓపెన్ చేసి అక్షర ముందు పెట్టి, ఇదొకసారి చూసి ఏమనిపిస్తుందో చెప్పండి అని అంది. ఆ ఫోటోని చూసిన అక్షర, వీళ్ళిద్దరూ మీ అమ్మా నాన్న, అంటే ఈ 2 అమ్మాయిల్లో ఒకరు నువ్వే ఉంటావు, మరి మరొకరెవరు అని అడిగింది. అయితే ఆ ఫోటోలన్నీ అక్షరకు శివాని ఎందుకు చూపిస్తుందో అర్థం కాక అయోమయంగా ఫేస్ పెట్టింది నందిని. అప్పుడు శివాని, అవును, నువ్వు ఊహించింది నిజమే, ఈ ఫోటోలో ఉన్న వీళ్ళిద్దరూ మా అమ్మా నాన్న, ఇదిగో ఈ పాప నేను, నా పక్కనే ఉంది కదా, తను నా కో సిస్టర్, ఐ మీన్ మేమిద్దరం ట్విన్స్ అని చెప్పింది. ఓ అవునా, అయినా ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చూపిస్తున్నారు అని అడిగింది అక్షర. ఎందుకంటే ఇక్కడ ఫోటోలో ఉంది కదా నా కో సిస్టర్,
తను మరెవరో కాదు, నువ్వే అని చెప్పింది శివాని. ఆ మాటతో ఆ గదిలో అక్కడంతా ఒక్క క్షణం పిన్ డ్రాప్ సైలెంట్ అయింది. నందిని షాకింగ్గా చూస్తుంటే అక్షర స్టన్ అయ్యి అయోమయంగా శివాని వైపు చూసింది. ఆమె రియాక్షన్కి ఆశ్చర్యపోయిన శివాని వెంటనే లేచి వెళ్ళి ఆమె పక్కన కూర్చొని చేయి పట్టుకుంటూ, నీకు ఇంకా అర్థం కాలేదా అని అడిగింది. అవును, అసలేం మాట్లాడుతున్నారు మీరు అని ఆశ్చర్యంగా అడిగింది అక్షర. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. నువ్వు నా సిస్టర్, మనిద్దరం ట్విన్స్. చిన్నప్పుడు ఒక ప్రమాదంలో అమ్మ నువ్వు ఇద్దరూ నాకు, మన ఫ్యామిలీకి దూరం అయ్యారు అని చెప్పింది శివాని. వాట్ అని అంటున్న ఆమె మాటలకు అడ్డొస్తూ, అవును, చిన్నప్పుడే చనిపోయావననుకున్న నువ్వు బ్రతికే ఉన్నావని నాకు 1 సంవత్సరం క్రితమే తెలిసింది. ఈ సంవత్సరంలో నేను నిన్ను కలవడానికి చాలా ట్రై చేశాను అని చెప్పింది శివాని. ఆమె మాటలు వింటున్న అక్షరకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. కానీ నందిని మాత్రం చాలా ఎగ్జైట్ అవుతూ, అంటే మీరు మా అక్షర ఫ్యామిలీనా అని అడిగింది. అవును అని చెప్పింది శివాని. దాంతో నందిని ఉత్సాహంగా, వావ్ అక్షర, మొత్తానికి నీ ఫ్యామిలీని కలిసేసావా, ఐఎమ్ సో హ్యాపీ అని ఆమె చెయ్యి పెట్టుకొని ఊపేస్తూ అంది నందిని. కానీ ఇంకా ట్రాన్స్లోనే ఉన్న అక్షర, స్టాప్ ఇట్ నందు, అసలు ఇదంతా ఎలా పాసిబుల్, నాకేం గుర్తులేదు, నేను ఆశ్రమంలో అంటూ ఏదో మాట్లాడడానికి ట్రై చేసింది అక్షర. కానీ శివాని ఇంతలో ఆమెను మాట్లాడనివ్వకుండా, లిజన్ అక్షర, నువ్వు అసలు కంగారు పడకు, నేను చెప్పేది క్లియర్గా విను. మనది చిత్తూరు డిస్టిక్ దగ్గర ఉన్న దేవనగరి సంస్థానం. ఆ సంస్థానానికి మన ఫ్యామిలీనే రూల్ చేస్తోంది. యూనో, అమ్మ వాళ్ళ నాన్నగారి నుంచి వారసత్వంగా అమ్మకు ఆ వారసత్వం వచ్చింది. అమ్మ తర్వాత అది నాన్నగారు తీసుకున్నారు. నాన్న దగ్గర నుంచి ఆ తర్వాత రావాల్సింది నీకే. అంటే ఇప్పుడు ఆ సంస్థానానికి వారసురాలివి నువ్వు. అందుకే ఇప్పటికీ నీకోసం అక్కడ మన సంస్థానం ఎదురు చూస్తూ ఉంది అని చెప్పింది. ఆమె చెప్పిన మాటలన్నీ సగం సగం అర్థమవుతుంటే అసలు అక్షర మైండ్ పనిచేయడమే మానేసింది. అసలు ప్రెగ్నెన్సీతో ఉండటం వల్ల హార్మోన్స్ చాలా యాక్టివ్గా ఉండడంతో అక్షర తాను తెలుసుకున్న నిజాలన్నింటినీ బ్యాలెన్స్ చేయలేక మెల్లగా వణికిపోవడం మొదలుపెట్టింది. ఆమె రియాక్షన్ చూసి నందిని శివాని కూడా కంగారు పడిపోయారు. వెంటనే శివాని అక్కడున్న మేడ్ వైపు చూసి, ఒకసారి త్వరగా వెళ్ళి సార్ని పిలు అని చెప్పింది. ఆ మాటతో మేడ్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అప్పటికే అక్షర సడన్గా కళ్ళు తిరిగి శివానిపై పడిపోయింది. ఆమెను చూసిన శివాని టెన్షన్ పడుతూ, అక్షర అక్షర అని పిలుస్తుంటే నందిని వెంటనే, అయ్యో తను అసలే ప్రెగ్నెంట్, మీరిప్పుడు ఒకేసారి షాకింగ్ న్యూస్ చెప్పారు కదా, దానివల్ల ప్యానిక్ అయినట్లుంది, ఇప్పుడెలా, తన కడుపులో బేబీకైనా ప్రాబ్లం అవుతుందా అని భయంగా అడిగింది. ఆ మాట విన్న శివానిలో కంగారు ఇంకొంచెం ఎక్కువైంది. ఓ మై గాడ్, నేను అశ్వత్ ఇక్కడే ఉన్నప్పుడు ఈ విషయం చెప్పాల్సింది అని మనసులోనే అనుకుంది. ఇంతలో అశ్వత్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతన్ని చూస్తూనే తను బాగా షివరైపోయి కళ్ళు తిరిగి పడిపోయింది అని కంగారుగా చెప్పింది శివాని. నువ్వు మరీ అంతలా టెన్షన్ పడకు, అది నీ హెల్త్కి మంచిది కాదు అని శివానితో చెప్పిన అశ్వత్ వెంటనే అక్కడ ఎదురుగా ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో నుంచి ఒక ఇంజెక్షన్ తీశాడు. అది చూసిన నందిని వెంటనే, తను ప్రెగ్నెంట్, తనకి ఈ రకాల ఇంజెక్షన్స్ ఇవ్వచ్చో లేదో అని అనుమానంగా అంది. ఆ మాటతో ఒక క్షణం ఆగి అక్షర వైపు ఒకసారి చూసి వెంటనే ఆ ఇంజెక్షన్ను డస్ట్బిన్లో పడేసి మరొక బాక్స్ నుంచి మరో ఇంజెక్షన్ తీసి అక్షరకు ఇచ్చాడు అశ్వత్. ఆ తర్వాత ఆమెను 2 చేతుల్లో ఎత్తుకొని వెళ్ళి బెడ్పై పడుకోబెట్టాడు. ఆ వెంటనే ఒక సెలైన్ తీసి ఆమెకు డ్రిప్స్ ఎక్కించాడు. తన వైపు ఆతృతగా చూస్తున్న శివాని నందిని వైపు చూసి, ఒకేసారి తను ఎక్స్పెక్ట్ చేయని విషయాలు వినడం వల్ల కాస్త ఎగ్జైట్ అయింది, తనని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి అని చెప్పాడు. ఆ మాటకు ఏం చెప్పాలో తెలియక సరే అన్నట్లు తలను అటు ఇటు కాకుండా అడ్డదిడ్డంగా ఊపింది శివాని. దాంతో కొంచెం పళ్ళు కొరుకుతూ, నీకు అన్నీ తొందరే, ఏ విషయం ఎప్పుడు ఎలా చెప్పాలో కూడా తెలీదా అని అడిగాడు అశ్వత్. అంటే తను ప్రెగ్నెంట్ అన్న విషయం నాకు తెలీదు అని అంది శివాని. అప్పుడే నందిని అక్షర వైపు చూస్తుంటే అశ్వత్ ఆమెను కూడా కింద నుండి పై వరకు పరిశీలించి సడన్గా నందిని చేయి పట్టుకున్నాడు. అతను అంత హఠాత్తుగా తన చేయి ఎందుకు పట్టుకున్నాడో అర్థం కాక బెదురుగా చూస్తూ తన చేతిని విడిపించుకోబోయింది నందిని. శివాని మాత్రం సీరియస్గా అశ్వత్ వైపు చూసింది. ఆమె కళ్ళలో అసూయ క్లియర్గా తెలుస్తుంది. అది గమనించిన అశ్వత్, హలో, మరీ అంత జలస్ అవ్వకులే అని ఆమెతో చెప్పి ఆ తర్వాత నందిని పల్స్ చెక్ చేసి, మీరు కూడా ఈ టైంలో ఇంత టెన్షన్ పడకూడదు, తనకేమీ కాదు, రిలాక్స్ అవ్వండి అని చెప్పి
ఆ తర్వాత మేడి వైపు చూసి వీళ్ళిద్దరికీ ఫ్రెష్ జ్యూస్ ఇవ్వు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడే నందిని రిలాక్స్గా అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది. ఆమెకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ మీరు కూడా ప్రెగ్నెంటా అని అడిగింది శివాని. అవునన్నట్లు తల ఊపిన నందిని మీరు కూడానా అని అడిగింది. శివాని చిన్న స్మైల్తో తల నిలువుగా ఊపింది. నందిని కూడా చిన్న స్మైల్ ఇచ్చి అక్షర వైపే చూస్తూ ఉంది. ఇంతలో నందిని దగ్గర ఉన్న అక్షర మొబైల్ రింగ్ అయింది. తీసి చూడగా విక్రమ్ నుండి కాల్ వస్తుంది. అయ్యో విక్రమ్ గారు, అక్షర్ కోసం కాల్ చేస్తున్నారు. అక్షర ఇప్పుడే స్పృహ కోల్పోయిందని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో అని కంగారుగా అంది నందిని. ఇప్పుడే కంగారు పడొద్దని అశ్వత్ చెప్పి వెళ్ళాడు కదా, కూల్గా ఉండండి, అతని ఫోన్ ఇగ్నోర్ చేయండి అని చెప్పింది శివాని. లేదు, విక్రమ్ గారికి అక్షర్ అంటే చాలా ఇష్టం. తను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఆయన చాలా టెన్షన్ పడతారు. అక్షర త్వరగా కళ్ళు తెరిస్తే బాగుండు అని అంది నందిని. ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడం ఆగిపోవడంతో నందిని కొంచెం రిలాక్స్ అవ్వబోతుండగా మళ్ళీ ఇంతలోనే పక్కనే ఉన్న ధీరజ్ మొబైల్ రింగ్ అయింది. ఇక తప్పదన్నట్లు అప్పటికప్పుడు ఒక ప్లాన్ మనసులోనే గీసేసుకొని ఫోన్ లిఫ్ట్ చేసిన నందిని హలో విక్రమ్ గారు అని అంది. నందిని, ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందా అని అడిగాడు విక్రమ్. స్టార్ట్ అయింది విక్రమ్ గారు అని చెప్పింది నందిని. ఓ గుడ్. అది సరే, అక్షర ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని అడిగాడు విక్రమ్. యాక్చువల్లీ అక్షర ధీరజ్ ఇద్దరు ఇప్పుడే ల్యాబ్లోకి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరు మొబైల్స్ నాకే ఇచ్చారు. అక్షర పర్సనల్ ఫోన్ అని నేను లిఫ్ట్ చేయకూడదని లిఫ్ట్ చేయలేదు అని అప్పటికప్పుడు నోటికి వచ్చిన అబద్ధం చెప్పేసింది నందిని. ఓహో ఓకే, తను బయటికి రాగానే నాకు కాల్ చేయమని చెప్పు అని చెప్పాడు విక్రమ్. సరే విక్రమ్, ఇంతకీ మీరు ఇండియా రీచ్ అయ్యారా అని అడిగింది నందిని. యా, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తున్నాను. అక్కడ తాతయ్య సిచ్యువేషన్ని బట్టి నేను ఈవినింగ్ స్టార్ట్ అవ్వడమా లేదంటే 2 days ఉండడమా అనేది చెప్తాను అని అన్నాడు విక్రమ్. సరే విక్రమ్ గారు అని చెప్పింది నందిని. ఓకే, టేక్ కేర్ అని కాల్ కట్ చేసిన విక్రమ్ ఈ అశ్వత్ ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ధీరజ్కి ట్రీట్మెంట్ చేస్తుంటే అక్షర ఎందుకు? అసలు తనకి అక్షర్కి ఏంటి సంబంధం? నా ఇన్వెస్టిగేషన్లో అక్షర శివానికి సిస్టర్ అని తేలింది. కానీ శివాని అక్షర్ మీద ఎందుకు అటాక్ చేస్తుందో అర్థం కావడం లేదు. తను రీసెంట్గా కూడా నేను అక్షర్ని చంపాలనుకోవడం లేదని చెప్పింది. మరి ఇప్పుడు తన లోపలికి తీసుకెళ్ళాడంటే అర్థమేంటి? ఇద్దరు కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారో ఏంటో అని థింక్ చేస్తూనే వెంటనే మొబైల్ తీసి ఒక మెసేజ్ టైప్ చేసి అశ్వత్కి ఫార్వర్డ్ చేశాడు. అప్పటికే ధీరజ్కి మెడిసిన్ ఇవ్వడంతో అతని బాడీలో ఆ మెడిసిన్ స్ప్రెడ్ అవుతుండగా అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అశ్వత్. ఇంతలో మొబైల్కి మెసేజ్ రావడంతో దాన్ని తీసి ఓపెన్ చేసిన అశ్వత్ అందులో ఉన్న మెసేజ్ చూసి చిన్నగా నవ్వుకొని నన్ను సరిగ్గా గెస్ చేయాలంటే నీ తర్వాత ఎవరైనా అని మనసులోనే అనుకొని ఆ మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వకుండా ఫోన్ పక్కన పెట్టేసి లైట్ తీసుకున్నాడు అశ్వత్. ఇక విక్రమేమో మెసేజ్ చూసినట్లు కూడా కనిపించడంతో కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. వీడికి బాగా ఎక్కువైంది అని అశ్వత్ను మనసులోనే తిట్టుకున్నాడు. మరోవైపు అక్షర మెల్లగా కళ్ళు తెరవగా అప్పుడే ఎదురుగా నందిని శివాని ఇద్దరు మాట్లాడుకుంటూ కనిపించారు. అక్షర చూపు పూర్తిగా శివాని పైనే ఉంది. అదే సమయంలో ఆమెను చూసిన నందిని అక్షర లేచావా, ఆర్ యు ఓకే అంటూ స్పీడ్గా అక్షర దగ్గరికి వెళ్ళింది. అది చూసి శివాని కూడా ఆమె దగ్గరికి వెళ్ళింది. అక్షర మెల్లగా పైకి లేవడానికి ట్రై చేయడంతో నందిని ఆమెకు హెల్ప్ చేసింది. ఇంతలో శివాని పక్కనే ఉన్న ఫ్రెష్ జ్యూస్ను అక్షరకు పట్టించడం కోసం ఆమె నోటి దగ్గరికి గ్లాస్ తీసుకువెళ్ళింది. అప్పుడు అక్షర కళ్ళు మాత్రం పైకెత్తి శివాని వైపు చూడగా ప్లీజ్ హ్యావ్ ఇట్ అంది శివాని. ఆమెను అలా చూస్తూనే ప్రజెంట్ నా లైఫ్లో అనుకోకుండా ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త ప్రశాంతంగా ఉంటున్నానేమో అనే హోప్ వచ్చిన టైంలో నువ్వొచ్చి నా సారీ మన ఫ్యామిలీ గురించి చెప్పావు, కానీ నాకు దీన్ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదు అని అంది అక్షర. ఆ మాటతో చిన్న స్మైల్ ఇచ్చి రిలాక్స్ అక్షర, ముందు జ్యూస్ తాగు అంటూ నందిని చేతికి జ్యూస్ ఇచ్చింది శివాని. అప్పుడు అక్షరకి నందిని ఆ జ్యూస్ తాగించింది. తర్వాత అక్షర మెల్లగా లేచి ఫ్రెష్ అయి వచ్చాక ఆమె చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి ఆమె 2 చేతులు పట్టుకొని చిన్నప్పటి నుంచి నువ్వు అనాథగానే పెరిగావు కదా, ఇప్పుడు నీకోసం నిన్ను గుండెల్లో పెట్టి చూసుకోవడానికి ఒక సంస్థానం ఉంది. నిన్ను కన్న తండ్రి నీకోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు నేను ఒకేసారి పుట్టాను తెలుసా. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. అలాంటిది మేమందరం నీ లైఫ్కి అడ్డుగా ఉంటామని నువ్వు అనుకుంటున్నావా అని అడిగింది శివాని. చచా, అలా అని కాదు, కానీ నాకు నువ్వు చెప్పేది డైజెస్ట్ అవ్వడానికి టైం పట్టేలా ఉంది అని అంది అక్షర. ఓకే, టైం తీసుకో,
ఈరోజు కాకుంటే ఒక 3 డేస్ టైం తీసుకో, పోనీ 1 వీక్ తీసుకో, కానీ మనం మాత్రం వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి ఊరికి వెళ్ళాలి. అక్కడ మన కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పింది శివాని. సరే అన్నట్లు తల ఊపింది అక్షర. ఇంతలో నీకు కన్నతండ్రి ఉన్నాడని తెలిసింది కదా, మరిప్పుడు నీకు నాన్నతో మాట్లాడాలనిపించడం లేదా అని అడిగింది శివాని. ఆ మాటతో నాన్న, ఆ పేరు నాకు తెలిసి నేనెప్పుడూ పలకలేదు అని ఎమోషనల్గా చెప్పింది అక్షర. కానీ చిన్నప్పుడు, అంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్లే ముందు వరకు కూడా నువ్వు నాన్నను అస్సలు వదలకపోయేదానివి. నేనే అమ్మ దగ్గర ఎక్కువగా ఉండేదాన్ని. అలాంటిది మన తలరాతనో లేదంటే కర్మనో తెలియదు కానీ ఈరోజు నేను నాన్నతో వెళ్ళాను, నువ్వు అమ్మతో వెళ్ళావు. ఆ రోజు మీ ఇద్దరు కుటుంబానికి దూరం అయిపోయారు అని బాధగా అంది శివాని. ఆ మాటతో అక్షర కూడా ఎమోషనల్ అవుతూ, ఒకసారి నాకు అమ్మా నాన్న ఫోటో చూపించవా అని అడిగింది అక్షర. ఆ మాటతో వెంటనే తన మొబైల్లో ఉన్న వాళ్ళ ఫొటోస్ చూపించింది శివాని. ఆ ఫొటోస్ చేతిలోకి తీసుకొని మరో చేత్తో ఆ ఫొటోస్ను తడిమిన అక్షర కంట్లో అప్రయత్నంగా కన్నీళ్లు వచ్చేశాయి. శివాని వెంటనే ఆ కన్నీళ్లను తుడుచుకొని, నేను నీతో కన్నీళ్లు పట్టించడానికి రాలేదు అక్షర. నాతో 9 నెలలు ఒకే గర్భాన్ని పంచుకొని 6 సంవత్సరాలు కలిసి పెరిగిన నిన్ను మన సంస్థానానికి రాణిని చేయడానికి వచ్చాను అని అంది. ఆ మాటతో చిన్నగా నవ్వి, నాకు నువ్వు నన్ను కలవడం, నాన్న గురించి చెప్పడం అంతా బాగానే ఉంది. కానీ ఈ సంస్థానం, రాణి ఇవన్నీ అంటున్నావు చూడు, అదే కాస్త భయంగా ఉంది అని చిన్నగా నవ్వింది అక్షర. అది విని శివాని కూడా నవ్వుతూ, వెయిట్, నీకు మన ఇంటిని నాన్నను చూపిస్తాను అంటూ వెంటనే ఆదికేశవ్కు వీడియో కాల్ చేసింది శివాని. రోజు అదే నెంబర్తో శివాని ఫోన్ చేస్తూ ఉండడంతో ఆ నెంబర్ను ఫీడ్ చేసుకున్నాడు ఆదికేశవ. అందుకే కాల్ చేసేది కూతురే అని వెంటనే అర్థమైంది. కూతురు వెళ్ళింది మొదలు ఫోన్లో మాట్లాడడమే కానీ ఇంతవరకు తన నుంచి వీడియో కాల్ చేయకపోవడంతో ఆనందంగా వెంటనే లిఫ్ట్ చేశాడు ఆదికేశవ. ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎదురుగా శివాని, తనకు ఓ పక్కన అక్షర, మరో పక్కన నందిని కనిపించారు. కానీ వాళ్ళు ఎవరని చూడకుండా శివానీనే చూస్తూ, ఎలా ఉన్నావు బంగారం అని అడిగాడు ఆదికేశవ. నేను బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు, మీ హెల్త్ బాగుందా అని అడిగింది శివాని. అంతా బాగానే ఉందిరా, ఇక్కడ నీకోసం హాస్పిటల్ రెడీ అవుతుంది, మరి నువ్వెప్పుడొస్తావమ్మా అని అడిగాడు ఆదికేశవ. ఇంకొన్ని రోజుల్లో వచ్చేస్తాను నాన్న. చూడండి నాతో ఎవరున్నారో, వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్ అంటూ అక్షర నందినిని చూపిస్తూ పరిచయం చేసింది శివాని. అప్పుడు ఆదికేశవ ఆమె పక్కనే ఉన్న నందిని అక్షర వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ ఉండగా సడన్గా కళ్ళ నిండుగా నీళ్లతో తనను అలానే చూస్తూ కనిపించింది అక్షర. ఆమె గుండెలు తెలియకుండానే భారంగా మారిపోయాయి. ఇక సడన్గా అక్షరని చూసిన ఆదికేశవ కూడా వెంటనే నుదురు చుట్లిస్తూ తను 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 అంటూ మాట రానట్లుగా ఆగిపోయాడు. దాంతో తండ్రి అక్కను గుర్తుపట్టాడని అర్థమైన శివాని షాక్ అయ్యింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.